ప్రియమైన మిత్రులారా, మనుషులందరూ సమానం అంటాం. అయితే నువ్వు తక్కువ కులం అని ఎవరు చెప్పారు? ఎక్కువ తక్కువ అనే మాట దేవుడు చెప్పలేదు, ప్రకృతి చెప్పలేదు. ఇది సమాజంలో అధికారాన్ని కాపాడుకోవాలనుకున్న వర్గాలు నిర్మించిన కథ. వేదకాలంలో వృత్తి ఆధారంగా వర్ణ విభజన కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఋగ్వేదంలో 4 వర్ణాల ప్రస్తావన ఉంది. కానీ తర్వాత కాలంలో మనుస్మృతి వంటి గ్రంథాలు పుట్టుక ఆధారంగా ఎక్కువ తక్కువను కఠినతరం చేశాయి. ఎందుకు? చదువు కొందరికి మాత్రమే ఉండాలి, భూమి కొందరి చేతుల్లో ఉండాలి, అధికారం కొందరి కుటుంబాల్లోనే ఉండాలి. అందుకే సమాజాన్ని మెట్టులాగా విభజించారు. మరి ముట్టు ఎక్కడి నుండి వచ్చింది? ఒక వర్గాన్ని అశుద్ధుడిగా ప్రకటిస్తే వాళ్ళతో కలవరు, వాళ్ళతో తినరు, వాళ్ళతో పెళ్లి చేయరు. ఇప్పటికీ ఎందుకు కులాల వారీగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి? ఎందుకంటే కుల వ్యవస్థ బలం తన కులంలోనే వివాహం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, కుల వ్యవస్థ నిలబడడానికి కారణం కులాంతర వివాహాలను అడ్డుకోవడం. అయితే చివరి ప్రశ్న, మనిషిని చిన్న చేసేది దేవుడా లేక మనుషులే సృష్టించిన వ్యవస్థ? మనుషులందరూ సమానం అయితే ఎక్కువ తక్కువ ఎక్కడి నుండి వచ్చింది? ఆలోచించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.